జై శ్రీమన్నారాయణ. నేను మీ వాణి సత్య. మొదటగా శ్రీ విష్ణు పరివార హరిబంధువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు సాక్షాత్ ఆ పరబ్రహ్మ స్వరూపము. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని ఈ రోజు నేను స్మరించుకుంటున్నాను. అలాగే నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు పూలబాట వేసిన గణపతి సచ్చిదానంద స్వామి వారికి నా నమస్సుమాంజలి. వారి ఆధ్వర్యంలోనే నేను భగవద్గీతలో గోల్డ్ మెడల్ సాధించినందుకు గర్వపడుతున్నాను. అలాగే వారి దగ్గర శతశ్లోకి, గురు గీత మొదలైనవి ఎన్నో నేర్చుకుని ఆయనని మార్గదర్శిగా భావిస్తూ ఈనాడు మన శ్రీ విష్ణు పరివార్ సంస్థ రూపకల్పన జరిగింది. మన సంస్థలో నిర్విఘ్నంగా ఎన్నో రకాల ఆధ్యాత్మిక ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అవి అంత అందంగా జరగటానికి తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్న గురువులైనటువంటి శ్రీమతి శైలజ గారికి, శ్రీమతి కళ్యాణ్ సుందరి గారికి మరియు శ్రీమతి చిట్టి గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తమ తమ అనుభవాలను పంచుకోవడానికి మన సంస్థకి వచ్చారు శ్రీమతి కళ్యాణ్ సుందరి గారు. హ్యాపీ టీచర్స్ డే అండి. థ్యాంక్ యూ గురువు గారు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు గురువు గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీమతి వాణి గురువు గారికి ధన్యవాదములు తెలుపుకుంటూ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అజ్ఞానంతో అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే చైతన్య శిల్పి గురువు. అంతటి ఉన్నతమైన వ్యక్తి కాబట్టి ఆది కాలం నుంచి ఆధునిక కాలం వరకు ఆయనే ఋషి. సమాజం అనే దేవాలయానికి నిజమైన రక్షకుడు. అందుకే మన సమాజంలో తల్లి తండ్రి తర్వాతి స్థానం గురువులకిచ్చారు. అంతటి ఉన్నతమైన ఉపాధ్యాయునికి వన్నె తెచ్చి గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన మన దేశ మేధావి విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశ తొలి రాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన తిరుత్తణిలో జన్మించారు. అప్పట్లో తిరుత్తణి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఉంది. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను సర్వేపల్లి రాధాకృష్ణన్ మా జిల్లావాసి అని. ఎందుకంటే మాది కూడా చిత్తూరు కాబట్టి. భావి భారతావనికి ఉపాధ్యాయులే రూపకర్తలు. ఇకపోతే మన విష్ణు పరివార్ నందు మీకందరికీ తెలిసిందే విష్ణు లలిత సుప్రభాతం, కనకదహర స్తోత్రం, తిరుప్పావై, మీనాక్షి పంచరత్నం ఇలాగా ఎన్నెన్నో నేర్పిస్తూ నాకు విష్ణు సహస్రనామాలు నేర్పివ్వడానికి అవకాశం ఇచ్చిన వాణి గురువు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సుందర్ గారు. హ్యాపీ టీచర్స్ డే శైలజ గారు. థ్యాంక్ యూ గురువు గారు. మీకు కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయ దినోత్సవం అనగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. రాధాకృష్ణన్ గారు 1888 సెప్టెంబర్ 5న తిరుత్తణిలో జన్మించారు. రాధాకృష్ణన్ గారికి 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతి, అదేవిధంగా 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. అంతేకాకుండా భారతరత్న, భారతదేశ తొలి ఉపరాష్ట్రపతిగా కూడా చేశారు. ఒకసారి కోవెల్ రాధాకృష్ణన్ గారి ప్రసంగాన్ని ఉద్దేశించి యుగ పురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండి అని పిలిస్తే యుగ పురుషుడే వచ్చి ఉపన్యసించారని కొనియాడారు. అలాంటి గీతాచార్యుడు, ప్రబోధకుడు, యుగ పురుషుడు, జ్ఞాన మహర్షి, గురువులకే గురువైన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా 1962న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆధ్యాత్మిక సంస్థ అయిన మా శ్రీ విష్ణు పరివార్లో ఒక డెవోటీగా జాయిన్ అయ్యి శ్రీమతి వాణి గురువు గారి ప్రోత్సాహంతో నేను కూడా ఆధ్యాత్మిక గురుస్థానంలో ఉన్నందుకు ఎంతగానో గర్వపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు వాణి గురువు గారు. థ్యాంక్ యూ శైలజ గారు. మీ అనుభవాలను చక్కగా మహిళలందరికీ పంచుకున్నందుకు. అలాగే మన సంస్థలో 2 సంవత్సరాలుగా ఎంతో యాక్టివ్గా
కోఆర్డినేటర్స్ గా ఎనీ టైం మేము మీ సేవ చేయటానికి రెడీ అంటూ ఎంతో మంది సేవ చేస్తున్నారు. అందులో కొందరు తమ అనుభూతులను షేర్ చేసుకోవడానికి మన ముందుకు ఈ టీచర్స్ డే సందర్భంగా వచ్చారు. అమ్మా సునీత గారు, హ్యాపీ టీచర్స్ డే. హ్యాపీ టీచర్స్ డే గురువు గారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లి తండ్రి మనకి జన్మనిస్తే గురువులు ఆ జన్మకు సార్థకత చేకూరుస్తారు. చీకట్లను పారద్రోలి వెలుగులు పంచే దివ్యలు గురువులు. నా ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే నా ప్రియమైన గురువులకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా వారందరినీ తయారు చేసే వృత్తి ఒక ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. మా పిల్లలకు విద్య నేర్పే పాఠశాలలు ఉన్నట్లు, గురువులు ఉన్నట్లుగా మాకు మా శ్రీ విష్ణు పరివార్ అనే ఆధ్యాత్మిక పాఠశాల ఉంది. అందులో మా గురువులు వాణి గురువు గారు, శైలజ గురువు గారు, కళ్యాణ సుందరి గురువు గారు ఉన్నారు. అందరికీ నా పాదాభివందనాలు. చిన్నతనంలో తల్లిదండ్రులు పాఠశాలకు పంపుతుంటే ఇష్టంగానో అయిష్టంగానో వెళ్ళేవారము. కానీ ఇప్పుడు మాత్రం సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూ శ్రీ విష్ణు పరివారికి మాత్రం ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా సమయానికి హాజరవుతూ మా గురువులు చెప్పే ఆధ్యాత్మిక శ్లోకాలను శుద్ధ ఉచ్చారణతో దోషాలు లేకుండా నేర్చుకుంటూ ఎంతో మానసిక ఆనందాన్ని పొందుతున్నాము. రోజు తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే ఎంతటి ఆనందాన్ని పొందుతామో అలాంటి భావనే మా గురువులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆనందం కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే మా విష్ణు పరివార్లో సోమవారం నుండి శుక్రవారం వరకు ఆధ్యాత్మిక శ్లోకాలు, శనివారం వచ్చింది అంటే గురువుగారితో ప్రవచనం, ఆదివారం నాడు భక్తి పాటలు, పండగ వస్తుంది అంటే ఆ పండగకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు మా విష్ణు పరివార్లో మాత్రమే ఉంటాయి. బాల్యంలో తెలియని స్నేహం కన్నా వికసించిన భావాలు కల మనసున్న స్నేహితులు మా విష్ణు పరివార్లో పరిచయం అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. వారందరికీ మరియు గురువులకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు హేమలత వస్తున్నారు మీ ముందుకు. నమో నారాయణయ్య గురువు గారు. నమో నారాయణయ్య. హరిబంధువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ విష్ణు పరివార్ సంస్థకు ఫౌండర్, గురువులు, పూజ్యులు అయినటువంటి వాణి గురువులకు నా నమస్కారము. అలాగే ఈ సంస్థలో గురువులుగా సేవలు అందిస్తున్న గురువులందరికీ నా నమస్కారములు. శిష్యుల భవిష్యత్తుకు పూలబాటగా నిలచిన అజ్ఞానమనే నిశీధిని తన జ్ఞానంతో రూపుమాపి జీవం లేని రాతిశిలను శిల్పాలుగా మలచి ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ప్రేరణనిచ్చే ఒకే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ గురుస్థానంలో ఉన్నటువంటి మన గురువులు. మన ఆధ్యాత్మిక సంస్థకు శ్రీమతి వాణి గురువు గారు, శ్రీమతి కళ్యాణి సుందరి గురువు గారు, శ్రీమతి శైలజ గురువు గారు 3 గజస్తంభాలుగా నిలిచినట్లయితే ఆ 4వ గజస్తంభాన్ని మన శ్రీ విష్ణు పరివార్లో హరిబంధువులందరినీ 4వ గజస్తంభంలా నిలబెట్టారు. ఈ సంస్థలో డివోటీగా నా వంతు సేవలను చేయడం నాకు చాలా ఆనందం కలిగజేస్తుంది. ఈ సదవకాశం నాకు కల్పించిన శ్రీమతి వాణి గురువులకు మరి ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణమ్మ. అందరికీ నా పేరు వనిత. ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మనమందరూ ఇలా ఈ సంస్థతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము విష్ణు పరివార్ చెట్టు నీడలో. విష్ణు అంటూ లలిత అంటూ నేర్చుకుంటున్నాము మన గురువుల సహాయంతో. We have all the fun, we have all the joy, we love you. తిరుపావై అంటూ వాణి మ్యామ్ నేర్పిన పాశురాలు, విష్ణు అంటూ కళ్యాణి మ్యామ్ నేర్పిన స్తోత్రాలు,
సుప్రభాతం అంటూ శైలజ మ్యామ్ నేర్పిన శ్లోకాలు, యోగా అంటూ చిట్టి మ్యామ్ నేర్పిన ఆసనాలు, లింకు రాలేదంటూ కొన్ని మాటలు అన్మ్యూట్ చేశారంటూ కోఆర్డినేటర్లు, ఛాన్సు రాలేదంటూ మన భక్తులు గోల చేస్తూ ఉంటే చీవాట్లు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We have all the fun, we have all the joy, we love you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము విష్ణు పరివార్ చెట్టు నీడలో. నిజంగా ఈ సంస్థ ఒక పాఠశాలగా మారి అందరికీ స్తోత్రాలతో పాటు శ్రద్ధ, భక్తి, వినయం, సంస్కారం, స్నేహం, ప్రేమగా మాట్లాడడం నేర్పుతున్న మన వాణి గురువు గారికి, కళ్యాణ సుందరి గురువు గారికి, శైలజ గురువు గారికి శతకోటి వందనాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన వాణి గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం శ్రీ గురుభ్యో నమః అండి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులందరి పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అందరికీ శ్రీమాత్రే నమః అండి. నేను అక్షితను మాట్లాడుతున్నానండి. శ్రీ విష్ణు పరివార్ సంస్థలో నాకు చోటు లభించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అండి. మనకు జన్మనిచ్చింది కన్న తల్లిదండ్రులైతే మన జీవితాన్ని మార్గనిర్దేశనం చేసేది మాత్రం గురువులే అండి. ప్రతి ఒక్కరి జీవితంలో గురువులు అనేది ఉండాలి తప్పకుండా. ఇంకా శ్రీ విష్ణు పరివార్ సంస్థ మనకు తల్లి ఒడి లాంటిదండి. ఇక్కడ వచ్చినాము అంటేనే మనము ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా క్రమశిక్షణతో మెలగాలి అనేది మనకు శ్రీ విష్ణు పరివార్ సంస్థ నేర్పిస్తుంది. ఇక్కడ ఉన్న గురువులందరూ కూడా పిల్లల్ని ఎలాగ దారిలో పెట్టాలి, తన సొంత పిల్లల్ని ఎలాగైతే మంచి మార్గంలో నడిపించాలి అనే ఉద్దేశం మన కన్నతల్లికి ఎలా అయితే ఉంటుందో అలాగే శ్రీ విష్ణు పరివార్ సంస్థలో కూడా అలాగే ఉందండి. ఇక్కడ మనము ఒక సహస్రనామం నేర్చుకున్నా, ఒక స్తోత్రం నేర్చుకున్నా అది మనం శుద్ధ ఉచ్చారణతో పాడగలిగితే మనం ఇచ్చే గురుదక్షిణ అండి మనకు నేర్పిస్తున్న గురువులకు. ఇంకా చెప్పాలి అంటే మన జీవితం ముక్తి పొందాలి అంటే దానికి గురువు అనేది కంపల్సరీ అవసరం అండి. గురువు లేని విద్య గుడ్డి విద్యతో సమానము. ఈ శ్రీ విష్ణు పరివార్ సంస్థలో ఇంకా చాలా చాలా స్తోత్రాలు, సహస్రనామాలతో ఇంకా అంచెలంచెలుగా ముందుకు వెళ్ళాలి. చాలామంది డివోటీస్ ఇందులో జాయిన్ అవ్వాలి. ఇంకా ఎంతో ఎంతో నేర్చుకోవాలి. ఇంకా వాణి గురువు గారు శ్రీ విష్ణు పరివార్ సంస్థకు మూల కారణమైనటువంటి వారు. వాణి గురువు గారు ఎలా అంటే ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది అనేసి అందరి భుజం తట్టి లేపి మనల్ని మంచి మార్గం వైపుకు నడిపిస్తున్నారు. మనలో ఉన్న టాలెంట్ని బయటికి తీస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఇందులో ఉండడము నిజంగా మరొకసారి నా పూర్వజన్మ సుకృతమనే అనేసి అనుకుంటున్నానండి. సో ఈ అవకాశం ఇస్తున్నటువంటి గురువులు మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదములండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ మా వనిత గారు, అక్షిత గారు. Once again, happy Teachers Day to all the gurus, trainee faculties, coordinators, leaders, and each and every member of our Sri Vishnu Parivar. మీ అందరి ఆదరణ, అభిమానాలు ఇలానే ఎప్పటికీ కొనసాగాలని ఆశిస్తూ మీ వాణి సత్యం.